హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మజ్లిస్కు కాంగ్రెస్ ప్రత్యక్షంగా సహకరిస్తే బీఆర్ఎస్ పరోక్షంగా సాయం చేసిందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల ఆలోచన ఒకటేనన్నారు. 3 పార్టీల ఆఫీసులే వేర్వేరని చెప్పారు. ఎమ్మెల్సీలో ఏ ప్రాతిపదికన మజ్లిస్కు కాంగ్రెస్ సపోర్ట్ చేసిందో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా చెప్పుకునే అర్హత లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్తున్నది. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఒకటే, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం. పార్టీ కార్యాలయాలు వేరువేరున్నాయి, కానీ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన ఒకటే. ఈరోజు హైదరాబాదులో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 రాజకీయ పార్టీల ఆలోచన ఒకటే అని ఈరోజు వచ్చినటువంటి ఫలితం ద్వారా నిరూపణ అయ్యింది. చాలా సందర్భాల్లో మాట్లాడతారు, మేం వేరు కాంగ్రెస్ వేరే అని టీఆర్ఎస్ చెప్తుంది, హమారేసే కోయి దోస్తీ అని ఎంఐఎం అని చెప్తే ఏం జరిగింది వల్ల 15 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువుల నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మద్దతు ప్రకటించింది. అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మేము రాజకీయంగా మద్దతు ఇచ్చినా కూడా మాకేం కాదు అనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ అనే 2 రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలకు ఇంకా సిగ్గొస్తలేదు. ఎంఐఎం పార్టీ పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉరికిరికి కొట్టించినా కూడా మీకు సిగ్గురానటువంటి పరిస్థితి ఉన్నదనంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రంలోని హిందువులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. గొప్పగా చెప్తారు కదా మతతత్వ పార్టీల మీద. ఎంఐఎం అనే పార్టీ ఏ పార్టీ? పూర్తిగా మతతత్వ పార్టీ, హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. ఈ సమయంలో ఏ మతమని నీది చెప్పి అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిగ్గుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఉగ్రవాద తండాలకు అడ్డగా మార్చి హైదరాబాదులో ఉగ్రవాదులకు అండగా ఉంటున్నటువంటి పార్టీ ఎంఐఎం. ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఇళ్లలోకి పోయి శవాలకు నివాళులు అర్పించినటువంటి పార్టీ ఎంఐఎం నాయకులు. ఇటువంటి పార్టీకి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఇచ్చిందనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అదొక పార్టీ అదొక అసలు జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి అర్హత ఉందా? దొంగల ముఠా లెక్క తయారైంది, దోపిడీ ముఠా అయిపోయింది. ఎందుకంటే కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పుకోలేనటువంటి హీన స్థితికి మారిపోయింది ఒక జాతీయ పార్టీ. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని అర్థమవుతలేదు. ఈ రాష్ట్రంలో దరిద్రానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకుండా